రెడీ వేడి వేడి ఇది అయిపోయింది. ఉప్పు ఒక 4 hours మినపప్పు నానబెట్టి చేసేవారంటే ఇలా మినప పునుకులు చేసుకునేవారు పూర్వకాలంలో. తర్వాత మరీ మినపప్పు కూడా రుబ్బుకోకుండా మనకి టైంపాస్ కావాలంటే బియ్యం పిండితో చేసుకునేవాళ్ళు. హెల్దీ ఫుడ్ అప్పట్లో. అప్పుడు ఇప్పుడు మనం పునుగులు అనగానే మైదా కంపల్సరీ అయిపోయింది. మైదా లేకుండా బయట పునుకే దొరకదు. ఇది ఓన్లీ ఇప్పుడు మనం వేసిన గారె పిండి వడపిండే మనం పునుకులు వేస్తున్నాం. ఇవి మినప పునుకులు అంటారు. వీటి చట్నీతో తింటే ఇవి ఎంత చాలా టేస్టీగా ఉంటాయి, అంత హెల్తీ కూడా. ఇది ఏ చట్నీతో బాగుంటుందంట? అన్ని రకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొత్తిమీర టమాటా పచ్చడి వంకాయతో చేసాం కదా, వంకాయ పచ్చడి దాంతో చేసాము. దాంతో తినొచ్చు. ప్లస్ ఇంకోటి పల్లీ చట్నీతో తినొచ్చు. ఏ చట్నీ అయినా తినొచ్చు. కాకపోతే ఈ చట్నీతో పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇది 2 సార్లు వేపుకోవాలి. నేను సేమ్ రాదు, ఎందుకంటే లోపల ఉడకాలి కదా, అట్లా అందుకని తీసేస్తాను అన్నమాట. పునుగు ఇప్పుడు వేసేసుకుంటున్నాం. కూడా చక్కగా ఇప్పుడు మనం దీన్ని తిప్పుకుంటూ ఉండాలి ఇలాగా. అప్పుడు ఈవెన్గా ఉడుకుతాయి. ఈవెన్గా అన్నీ ఒకే కలర్లో ఉంటాయి. లేదంటే ఒక దగ్గర కొన్నిటికి కొన్ని దగ్గరలో ఏమో బ్రౌన్ కలర్ వస్తుంది, కొన్ని దగ్గరలోనేమో వైట్ అలానే ఉంటాయి. మనం ఇలా కలుపుకుంటూ ఉంటే ఈవెన్గా వస్తాయి. ఇవి చిన్న చిన్న టిప్సే కానీ తెలియక. పునుగులు రెడీ. వేడివేడిగా మినపప్పు రౌండ్గా పునుగులు రెడీ. హెల్దీ పునుగులు.